కొంతసేపటికి అనేకమైన పక్షులు ఏం చేస్తున్నాయంటే చాలా ఎత్తుగా అవి ఎగిరిపోతూ ఉండడం, గుంపులు గుంపులుగా ఆ పక్షులన్నీ ఒక వైపుకు వెళ్ళడం చూస్తున్నాడు ఆయన. అలా వెళ్ళినటువంటి ఆ పక్షులు వెళ్ళాయా కానీ మరలా ఏం చేయలేదంటే వెనక్కి తిరిగి రాలేదు. ఎందుకు ఇలా జరిగింది అని అనుకుంటే, అక్కడ ఒక కొండ మీద ఒక పెద్ద కొండ చిలువ పెద్దగా నోరు తెరుచుకుని చాపుకొని కూర్చుందంట. పాపం ఈ పిచ్చి పక్షులు ఉన్నాయి చూసారా, ఇవేం చేసినాయి అంటే కొండ చిలువ యొక్క కన్నులు సూర్యరశ్మికి ఎలా కనబడుతున్నాయంటే బాగా ప్రకాశిస్తూ కనబడుతున్నాయంట. అవి చూసి ఇవి అనుకున్నాయంటే అక్కడ ఏదో అందంగా కనబడుతుంది, చాలా ఆకర్షణగా కనబడుతుంది, చాలా కళ్ళు ఆ సూర్యరశ్మికి వెలిగిపోతూ ఉంటే అది ఏంటో చాలా విచిత్రంగా ఉందని తెలియక ఈ పక్షులన్నీ సరాసరి వెళ్ళడం దేంట్లోకి వెళ్ళినాయంట, ఆ కొండ చిలువ నోట్లోకి వెళ్ళిపోయినాయంట. అలా నోట్లోకి వెళ్ళిపోయినటువంటి పక్షులు మళ్ళీ వెనక్కి వస్తాయా? రావు. ఆ కొండ చిలువ తన కన్నులని ప్రకాశింపజేయబడేలాగా, సూర్యరశ్మికి ప్రకాశింపజేయబడేలా చేసి నోరు తెరిచి ఈ పక్షులన్నిటినీ కూడా ఏం చేసింది చెప్పండి? మింగేసింది. అలాగే ఈ రోజున అపవాది కూడా ఏం చేస్తాడంటే ఈ లోకంలో నీకు అనేక రకాలైనటువంటి ఆకర్షణలు పెడతాడు. వాటిని చూసి అటువైపు వెళితే ఆ నోట్లోకి ఎక్కడికి వెళ్ళిపోతావు? నువ్వు వెళ్ళిపోతావు.